సద్గురువులను పట్టుకోవాలి, సిద్ధ గురువులను పట్టుకోవాలి అంటున్నారు. అంటే మీరు అసలు ఈ మార్గంలోకి ఎలా వచ్చారు? మీకు ఆ సిద్ధ గురువు యొక్క దర్శనం ఎప్పుడు జరిగింది? ఆ సిద్ధ గురువుని తెలుసుకునే క్రమంలో మీ ఆధ్యాత్మిక ప్రయాణం ఏ విధంగా జరిగింది? నేను చిన్నప్పటి నుంచి అంతా ఈ లౌకిక చదువులే చదివాను, అందరు చదివినట్లే. మన ఇంట్లలో మీకు తెలుసు కదా, పిల్లవాడు పుట్టంగానే ఇంజనీరో డాక్టరో నిర్ణయించేస్తారు. సో నన్ను ఇంజనీరింగ్ వైపు పంపించారు. నేను చాలా అంటే అకాడమికల్లీ చాలా మంచిగా ఉండే అనమాట. అన్ని డిస్టింక్షన్లోనే పాస్ అవుతుండే నేను. సో కానీ నేను ఎప్పుడైతే లైఫ్లో అన్ని రకాల సంఘర్షణలు చూస్తుంటుంది కదా, ఫ్యామిలీలో కానీ ఫ్రెండ్షిప్లలో కానీ మనకి ఏవేవో కోరికలు ఉంటాయి కదా, ఆ కోరికలు మనం తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే మనకు లభించవు. మనం ఎవరితోనే ఫ్రెండ్షిప్ చేస్తుంటాము, ఉన్నటువంటి వెన్నుపోటు పడుస్తుంటారు. ప్రేమను కోరుకుంటాము, ప్రేమ దొరకదు. అందరు కూడా సుఖంగా ఉందాం అనుకుంటే ఎప్పుడు చూసినా ఘర్షణమయమైనటువంటి జీవితం ఉంటుంది. ఇవన్నీ చూస్తుంటే నా లోపల నుంచి ఒక క్వశ్చన్ బయలుదేరదనమాట, అసలు లైఫ్ అంటే ఏంటిది, నేనెవరు ఇట్లా అని చెప్పేసి. కానీ ఏందో మనకు తెలిసేది కాదు. ఎందుకంటే మేము సంప్రదాయంలో పుట్టినా కానీ ఈ మోడర్న్ ఎడ్యుకేషన్ ఇచ్చే వరకు మనం వాటన్నిటికీ దూరం అయిపోయినట్టేను. అంటే చాలా వేగంగా మనకు తెలుసు రామాయణం అంటే ఏంటిది, గీత అంటే ఏంటిది అని, కానీ యాక్చువల్గా అందులో ఉన్న సారం ఏంటిది మనకు ఎవరు బోధించరు. ఇప్పుడున్న సమాజంలో అంతా లుప్తమైపోయి ఉన్నది అనమాట. ఈ కన్ఫ్యూజన్ ఉండేది. రెండోది ఏంటిదంటే నా హెడ్ ఏమో ఈ ఎంక్వైరీలో అంటే ఏంటిది లైఫ్ అంటే ఏంటిది, నేనేంటిది, ఎందుకు మనం సంఘర్షణలు చేసుకుంటామని క్వశ్చన్స్ చేసేది. నా హార్ట్ ఏమో, హృదయం ఏమో ఆర్ట్స్ వైపుకు మొగ్గేదనమాట. సో నేను ఇంజనీరింగ్ చేసేటప్పుడే మ్యూజిక్ నేర్చుకునేవాడిని. కానీ అంటే వెస్టర్న్ మ్యూజిక్ లో మోడర్న్ ఎడ్యుకేటెడ్, మోడర్న్ గా ఉన్నాను కాబట్టి రాక్ మ్యూజిక్ వీటి మీద పోయేది అనమాట. గిటార్ కూడా ప్లే చేసేవాడిని, పాటలు కూడా రేడియోలలో పాడేవాడిని, పాప్ మ్యూజిక్, రాక్ మ్యూజిక్ పాడేవాడిని. సో అలా ఉండేది నా లైఫ్ అంతా. సో ఫిలాసఫీలు కూడా ఏం చదివేవాడిని, నాకు ఎంక్వైరీ వచ్చినప్పుడు భగవద్గీతను, రామాయణం ఇవి చదువుకోవాలి కదా, అది చదువుకోకుండా ఫ్రాయిడ్ని, కార్ల్ మార్క్స్ని, లేకపోతే న్యూ ఏజ్ ఫిలాసఫర్స్ ఉంటారు కదా, జిడ్డు కృష్ణమూర్తి, యూజీ కృష్ణ, అలాంటి వాళ్ళని, అంటే ఎవరైనా కొత్త రకంగా ఉన్నవాళ్ళు, ట్రెడిషనల్గా ఉన్నవాళ్ళు కాదు. మన గురువులు ఉన్నారు, మనకు అంతా బోధించగలుగుతారు, కానీ వాళ్ళ మీద ఉండదు. ఎందుకంటే మోడర్న్ అప్బ్రింగింగ్ వల్ల అటువైపు దృష్టి పోదు, సంప్రదాయ గురువుల మీద మీకు దృష్టి పోదు. మనకు ఏది మోడర్న్ ఉందో, స్పెషల్ ఉందో, కొత్త రకంగా ఉందో అట్లా పోతుంటుంది అనమాట. అలా వెతుకుంటూ సో నేను ఏం చేశానంటే ఇంజనీరింగ్ లో ఉండను, ఇందులో ఇదంతా వేస్ట్, డబ్బులు సంపాదించడం తప్ప ఇందులో లేదని నేను ఏంటంటే ఆర్ట్స్ వైపుకి వచ్చాను. వచ్చేసి డ్రామా సబ్జెక్ట్లో ఎంఏ చేసి, థియేటర్ సబ్జెక్ట్లో ఎంఏ చేసి నేను పిహెచ్డి చేసి లెక్చరర్ అవుదాము. సో డ్రామాలో అవన్నీ చదువుతుంటే ఫిలాసఫీలు చేయనట్టు ఉంటుంది, వాడు నా మ్యూజిక్ ను కూడా పర్సూ చేయొచ్చు అని. ఈ రెండే కదా నాకు కావాల్సింది, ఫిలాసఫీ కావాలి హెడ్కి, ఆర్ట్కి ఏం కావాలి, మ్యూజికల్ ఎక్స్పీరియన్స్ కావాలి, మ్యూజిక్ కావాలి, ఆర్ట్స్ కావాలి, డాన్స్, డ్రామా, మ్యూజిక్. ఆ పిహెచ్డి కూడా నేను గిరీష్ కర్నాడ్ అని ఒక అతను, అతను చాలా అద్భుతమైన డ్రామాలు రాస్తాడు. అందరు అతన్ని యాక్టర్ లాగా, డైరెక్టర్ లాగా గుర్తుపడతారు. కానీ అతను యాక్టర్, డైరెక్టర్ కన్నా ఎక్కువ అతను ప్లే రైట్ అనమాట. ఇంటర్నేషనల్ కూడా ఆయన చాలా ఫేమస్ ప్లేస్ రాస్తాడు, నాగమండల, హయవదన అని. సో ఆయన నాలాగనే అనమాట, ఆయన పురాణాన్ని తీసుకుంటాడు, సైకాలజీని కూడా తీసుకుంటాడు, రెండింటిని కంబైన్ చేస్తాడు. సో దాని సైకో అనాలిసిస్ చేయాలి అని చెప్పేసి ఆయన ప్లేస్ నేను చేద్దామని ఆ డ్రామాలను చూడడం కోసం బాంబేకి వెళ్ళారు. బాంబేలో శశి కపూర్ నిర్మించిన పృథ్వీ థియేటర్ అని ఉంది, పృథ్వీరాజ్ కపూర్ పేరు, అక్కడ డ్రామాలు చూద్దామని చేశాను అనమాట. అదేమో జుహూ బస్ స్టాండ్ కి ఇటు ఉంది, ఇటువైపు ఇస్కాన్ ఉంది అనమాట. ఒకసారి నాకు టికెట్ దొరకకపోతే చూద్దామని చెప్పేసి అక్కడికి వెళ్ళాను, ఏముందో అని చెప్పి. వాళ్ళందరి భక్తి గురించి, వాటి గురించి, ఫారినర్స్ అందరూ భక్తి అంటే ఏంటిది, కృష్ణుడు ఇట్లా అని మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యం వేయడం మొదలెట్టింది. నేను శ్రీ వైష్ణవుని అయి ఉండి మళ్ళీ భారతదేశంలో జన్మించి నేను ఎప్పుడు ఇవన్నీ కృష్ణుడి గురించి, వాటి గురించి ఆలోచించలేదు, వీళ్ళకేంద్ర కృష్ణుడి మీద ఇంత ప్రేమ వచ్చేసింది. అక్కడి నుంచి నా జిజ్ఞాస మొదలెట్టింది, అంటే ఫారినర్స్ కి ఎందుకు వీటి మీద ఇంట్రెస్ట్ వస్తున్నది. నాకేమో ఫ్రాయిడ్ మార్క్స్ మీద పోతున్నది, రాక్ మ్యూజిక్ మీద పోతున్నది. నాకు బీటిల్స్, బాన్ జోవి ఇట్లాంటివి వినేటువంటి అనమాట, ఇండియన్ మ్యూజిక్ వినేవాడిని కాదు. సో వాళ్ళు చెప్తున్నారు, ఆ కీర్తనలు చేస్తుంటే నాకు ఎక్కడనో అనిపించింది, వీళ్ళు చెప్తున్నదంతా కరెక్టే, నేను ఎందుకు ఒప్పుకోలేకపోతున్నానంటే నాకు ఏదో ఈ ప్రపంచంలో చేయాలి అనే తాపత్రయం ఉంది కదా, వ్యామోహం ఉంది, కాబట్టి నేను ఒప్పుకోలేకపోతున్నా. కానీ యాక్చువల్లీ లాజికల్లీ చూస్తే వీళ్ళు చెప్తున్న వేదాంతం అంతా కరెక్టే అనిపిస్తుంది నాకు. ఈ ప్రపంచం అంతా దుఃఖాలయము అని చెప్తారు, కరెక్టే. నేను ఎన్నో దుఃఖాలను అనుభవిస్తున్నా కదా, ఇక్కడ ఘర్షణలు తప్పే ఉండవు, ఇక్కడ మీకు ఆనందం దొరకదు, ఆనందం కేవలం కృష్ణుడి దగ్గరనే ఉన్నది అంటే కరెక్ట్, నాకు అనుభవంలోకి ఉంది కదా, నిజంగానే ఇక్కడ ఘర్షణ అనుభవించాను నేను. ఆనందం దొరుకుతున్నా కానీ దుఃఖం అనేటువంటిది ఎప్పుడు ఆవరిస్తుంటుంది.
అసలు మా జర్నీ స్టార్ట్ అయింది ఎక్కడ కదా, ఎందుకు ఇక్కడ ఇన్ని ఘర్షణలు ఉంటాయి, ప్రేమపూర్వకంగా ఎందుకు ఉండలేకపోతారని కదా. సో వీళ్ళు ప్రేమతత్వాన్ని బోధించే వర్క్లో వెంటనే అట్రాక్ట్ అయ్యి నేను మిమ్మల్ని పూర్తి నమ్మలేకపోతున్నా కానీ నేను నా రీసెర్చ్ ఏదైతే చేస్తున్నాను ఇక్కడ ఉండి చేసుకుంటా అని చెప్పారు. అయితే అక్కడ నాకేంటిదంటే భగవంతుని లీల రూపంలో జరిగింది ఇదంతా. అక్కడ నాకు భక్తి రసామృత సింధు అనే ఒక గ్రంథం దొరికింది. అక్కడ భక్తి రసం గురించి మాట్లాడతారు. నేను ఎంఏలో నాట్యశాస్త్రం చదువుకోనున్నాను. చూడండి కోయిన్సిడెన్స్ ఎట్లయిందో. లీల అంటే భగవంతుడు తీసుకుపోతున్నాడు నన్ను. ఫస్ట్ ఏం చేశాడు, నన్ను ఆర్ట్స్ లోకి ఫిలాసఫీలోకి తెచ్చాడు. అవునా, నేను డైరెక్ట్ గా భక్తిలోకి రానని. నెక్స్ట్ ఏం చేశాడు, నవరసాలను పరిచయం చేశాడు నాట్యశాస్త్రంలో కదా. ఇక్కడ భక్తి రసం అనే గ్రంథం చూపించాడు. నేను వాళ్ళని అడుగుతున్నాను, భక్తి అనేటువంటిది రసం ఎట్లయితుంది? రసం అనేటువంటిది డ్రామాలు చూస్తుంటే మనకు శృంగార రసము, వీర రసము, భయానక రసం ఇవన్నీ వస్తాయి కదా, ప్రదర్శించేది ఉంటుంది. ఇక్కడ భక్తిలో రసం ఎట్లుంటుంది అని క్వశ్చన్లు అడిగితే వాళ్ళు ఏమో చెప్పలేకపోతున్నారు, ఎందుకంటే వాళ్ళు నాట్యశాస్త్రం చదువుకోలేదు కదా. సో అందులో ఒక అతను అప్పుడు ఏంటిదంటే మిరాకులస్ గా బృందావన్ నుంచి వచ్చాడు ఒక అతను. వచ్చి అతన్ని అడిగా భక్తి రసం ఎట్లయితుంది, నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే నాకేమున్నదంటే ఇప్పుడు నేను ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకుంటున్నాను కదా, ఇదంతా కరెక్టేనా కదా అని చెప్పేసి. సో ఇదే టాపిక్ పిహెచ్డి లాగా తీసుకుంటే అయిపోయింది కదా, పిహెచ్డి చేసినట్టు ఉంటుంది, ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించడానికి వీలు కూడా ఉంటుంది, తెలుసుకోవడానికి వీలు ఉంటుందని నేను చేస్తుంటే ఆ వైష్ణవ దాస్ అని ఒకడు వచ్చాడు. అతను నన్ను నువ్వు బృందావనానికి రా, అక్కడ పెద్ద పెద్ద పండితులు ఉంటారు, వీళ్ళు ఎవరు చెప్పలేరు నీకు అంటే అక్కడికి వెళ్ళా. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ నాకు గురువు గారు పరిచయం అయ్యారు. ఆయన ఈ కృష్ణ భక్తి సంప్రదాయం గౌరంగ మహాప్రభు, చైతన్య మహాప్రభు వినుంటారు మీరు పేరు, ఇస్కాన్ లో కనబడుతుంటారు ఇట్లా. ఆయన పరంపరలో గౌడీయ సంప్రదాయంలో ఆయన టాప్ మోస్ట్ స్కాలర్. ఇంకా ఆయనకు తెలియని గ్రంథమే లేదనమాట. కాశీలో వెళ్ళి 13 శాస్త్రాలలో ఆచార్య, శాస్త్రి ఇట్లా డిగ్రీలు తీసుకొని వచ్చాడు. ఆయనను అడుగుతుంటే ఆయన నాకు ఎంత క్లారిటీతో చెప్తున్నారు ఆయన, అది చూసి చాలా ఆశ్చర్యం వేసి నాకు అర్థమైంది. ఇంకోటి ఏంటిదంటే బృందావనంలో శ్రీకృష్ణుడి లీలలను జరుగుతాయి 40 రోజుల పాటు. జన్మాష్టమి టైంలో గోపికలని రాత్రిపూట పిలిచేసి రాసలీల చేసేటప్పుడు అంతర్ధానం అయిపోతాడు కదా. ఆ అంతర్ధానమైన పిచ్చిలో గోపికలు ఏం చేస్తారంటే ఒకళ్ళు కృష్ణుడిలాగా, ఒకళ్ళు పూతనలాగా, ఒకళ్ళు యశోదలాగా వాళ్ళకి ఆవేశం కలిగి శ్రీకృష్ణ లీలలన్నీ చేస్తారనమాట. ఏది భాగవతంలో ఉంది. అదే పద్ధతిలో వీళ్ళు 40 రోజుల పాటు గోపికలందరూ రోజుకొక లీల చేసినట్టు ఆ ఫార్మాట్ లో చేస్తారనమాట. అక్కడ ఆ లీల చూస్తుంటే శ్రీకృష్ణుడు బృందావనం వదిలిపెట్టి వెళ్తుంటే గోపికలు ఏ విధంగా అయితే ఏడుస్తుంటారో, లేకపోతే ఉద్ధవుడు వచ్చిన తర్వాత మా కృష్ణుడు గురించి ప్రశ్న అడుక్కుంటూ వాళ్ళు ఆ విరహాన్ని అయితే వ్యక్తం చేస్తారో, నా లైఫ్ లో నేను ఎంత కఠినాత్ముడంటే ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా ముఖంలో ఎక్స్ప్రెషన్ కనబడదు నాకు. నేను ఎవరికి చెప్పుకోను, ఏడవడం అనేటువంటిది లేనే లేదు నా లైఫ్ లో. అట్లాంటిది వాళ్ళిద్దరి ప్రేమను విరహాన్ని చూస్తుంటే అక్కడ ఒక తమాల వృక్షం ఉండేది. ఆ తమాల వృక్షాన్ని పట్టుకొని 2 గంటల సేపు ఏడ్చాను నా లైఫ్ లో. అరే ఈ విషయం నా దగ్గర నుంచి ఎందుకు దాచిండ్రు మా వాళ్ళందరూ? చిన్నప్పటి నుంచే నాకు చెప్పింటే ఇన్ని ఘర్షణలో ఏవైతే పడ్డానో నేను, అన్ని టెస్ట్ చేయడము ఫెయిల్ అవ్వడము, రిలేషన్షిప్స్ పెట్టుకోవడము టెస్ట్ చేయడము ఫెయిల్ అవ్వడము, దేనికి సొల్యూషన్ దొరకదు. మనకు చిన్నప్పటి నుంచే ప్రేమ అంటే ఇది, భగవంతుడితో సంబంధం ఉంటేనే ప్రేమ వస్తుంది మనకు కదా. భగవంతుడిని ఎంతెంత మనం విడిపోతుంటామో ప్రేమలు మన లైఫ్ లో నుంచి పోతాయి అని చెప్తుంటే ఆటోమేటికల్లీ మనం ఇన్ని కష్టాలు పడాం కదా. ఎక్కడ ప్రేమ ఉందో అక్కడనే వెతుక్కుంటాం కదా అని చెప్పేసి దాంతో నాకు విపరీతమైన ఏడుపు వచ్చేసింది. 2 hours ఏడ్చా ఫస్ట్ టైం. ఇక ఆ రోజు నిర్ణయించుకున్నాను అనమాట. ఇక నేను మా ఫాదర్కి ఫోన్ చేశా, మా నాన్నగారికి ఫోన్ చేసి, నేను ఇంజనీరింగ్లో డిస్టింక్షన్తో పాస్ అయ్యి అదన్నీ వదిలిపెట్టేసి లెక్చరర్ అవుతా, నేను ఫిలాసఫీ చదువుతా, మ్యూజిక్ చేస్తా అంటే ఇదేంది బెట, దానికోసం 4 ఏళ్ళ ఇంజనీరింగ్ చేయడం ఎందుకు? ఇట్లా ఆయనకు కూడా బాధ ఉంటుంది. ఎందుకంటే మా మొత్తం ఫ్యామిలీస్లలో మా తాతగారులు వీళ్ళందరూ పూజారులు, ఆయుర్వేద పండితులు ఇట్లాంటి వాళ్ళు అనమాట, అర్చకత్వం చేసేవాళ్ళు. వీళ్ళే పాపం కొద్దిగా చదువుకున్నారు. నేను ఫస్ట్ వాడిని ఎంట్రన్స్ రాసి ఇంజనీరింగ్ తెచ్చుకున్నది. అంటే మీరు ఆలోచించండి మా ఫాదర్కి నా మీద ఎంత హోప్ ఉంటుందో. మొత్తం కజిన్స్లల్లా మొట్టమొదటి వాడిని ఎంట్రన్స్ రాసి ఇంజనీరింగ్ తెచ్చుకున్నా. సో ఆయనకి ఎంత గర్వం ఉంటుంది. సడన్ గా నేను ఇంజనీరింగ్లోకి పోను, నేను ఇక ఆ వృత్తి స్వీకరించాను, నేను ఆర్ట్స్లోకి పోతాను, ఎంత షాక్ దాఖలు ఉంటుంది ఆయనకు. సో నేను అయినా కానీ నేను అందులో పోను, నా మనసు అంతా దీని మీద అవుతుంది, నేను లెక్చరర్ అయితే ఏదో అవుతాను అనేవాడిని. అక్కడి నుంచి ఫోన్ చేసి చెప్పా, నేనైతే వెతుకుతున్నదో నాకు దొరికిపోయింది నాన్నగారు, ఇక నేను బృందావనంలో సెటిల్ అయిపోదలుచుకున్నాను, ఇక ఇక్కడి నుంచి ఒక్క అడుగు బయటకు రాను, దీంట్లోనే పిహెచ్డి చేస్తాను నేను. మా నాన్నగారు షాక్,
చిన్నప్పటి నుంచి గుడికి రమ్మంటే కూడా వచ్చేవాడు కాదు. ఎందుకంటే గుడికి పోయి బయటకు వచ్చే వరకు నాకు టైం వేస్ట్ అవుతుందని కారులో కూర్చొని రాక్ మ్యూజిక్ వినుకుంటూ కూర్చునేవాడిని. అధ్యయనం అంటే అధ్యయనం మీదనే ఉండేది. ఏదో మాస్టర్ అవుదాం లైఫ్ లో, ఏదో ఫీల్డ్ లో, ఫిలాసఫీలో, మ్యూజిక్ లో అట్లా ఉండేది అనమాట. సో నా మాస్టర్కి భిన్నమైనది ఏదైనా, భగవంతుడైనా నాకు ఇంట్రెస్ట్ ఉండేది కాదు. టైం వేస్ట్ అవుతున్నట్టు అనిపించింది. అట్లాంటి వాడు నేను బృందావనంలో సెటిల్ అయితే అంటున్నాడు ఏంద్రా అని చెప్పి విపరీతంగా ఆశ్చర్యపోయారు, షాక్ తిన్నారు. ఆయన వెంటనే ఫ్లైట్ వేసుకొని నన్ను చూడడానికి వచ్చారు. నేను ముందు జీన్స్ వేసుకొని, టీ షర్ట్ వేసుకొని అట్లా ఉండేవాడిని. డైలీ 4 గంటలు జిమ్ కి పోయేవాడిని. అట్లాంటి అక్కడికి పోయే వరకులా నేను ధోతి వేసుకొని, చెప్పులు కూడా వేసుకోకుండా, కుర్తా వేసుకొని ఆ వీధుల్లో చెప్పులు వేసుకోకుండా నడుస్తుంటే మా నాన్నగారికి ఎంత ఏడుపు వచ్చిందంటే, ఎట్లాంటి వాడు ఎట్లా అయిపోయాడు ఏంటిది, అది కూడా ఒకటే రోజు ఎట్లా టర్న్ అయిందని చెప్పేసి. సో నా జర్నీని భగవంతుడు అట్లా తీసుకొస్తున్నాడు అనమాట, మెల్లిమెల్లిగా తీసుకొచ్చి బృందావనంలో పడేశాడు. ఇక బృందావనంలోకి వచ్చిన తర్వాత ఇక వెనక్కి తిరగడం లేదనమాట. అక్కడి నుంచి అంత వదిలిపెట్టేసి ఇక శాస్త్రాలు అధ్యయనం చేయడము, రామశబ్దం దగ్గర నుంచి సంస్కృతం నేర్చుకోవడం. అప్పటిదాకా ఒక్క అక్షరం రాదు నాకు సంస్కృతం. శాస్త్ర భగవద్గీత అధ్యయనం చేయడము, భక్తి శాస్త్రాలు అధ్యయనం చేయడము, ఇట్లాంటివన్నీ చేస్తూ పోయాను అనమాట.